RTI Live News. Ask for right. వెల్కమ్ టు RTI Live News. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం వెంకటాపురం గ్రామం రామాంజనేయులు అనే రైతు పుచ్చచేనులో రైతు క్షేత్రస్థాయి సమావేశం నిర్వహించారు. రూపశ్రీ ట్రేడర్స్ నల్గొండ ప్రొపరేటర్ నరేష్ కుమార్ ఆధ్వర్యంలో వివిధ కంపెనీ సిబ్బందులు రైతులకు అవగాహన కల్పించారు. ఎలైట్ సీడ్స్ కంపెనీ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్, నవీన్, జానకి, రాములు, వ్యాలర్గ్రో కంపెనీ జి మురళీకృష్ణ, రాజు, అలాగే వి సతీష్ చుట్టుపక్కల గ్రామాల నుంచి 180 మంది రైతులు రావడం జరిగింది. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు వాడడం ద్వారా అధిక దిగుబడి రావడం జరిగింది. రూపశ్రీ ట్రేడర్స్ లో విత్తనాలు తీసుకురావడం, అదే షాపు నుంచి పురుగు మందులు కూడా తీసుకురావడం జరిగింది. మంచి దిగుబడి రావడం వల్ల రైతులు అధిక లాభాలు పొందామని వ్యక్తం చేశారు. నాణ్యమైన విత్తనాలు, పురుగు మందులు తెచ్చుకుని రూపశ్రీ షాపు నుండి తీసుకొచ్చే లాభాలు వచ్చాయని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ విత్తనం చీడపీడల్ని తట్టుకోవడం, అలాగే దూర ప్రాంతాలకు రవాణా సౌకర్యం మెరుగ్గా ఉంటుందని రైతులు వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో రూపశ్రీ ట్రేడర్స్ ప్రొపరేటర్ నరేష్ కుమార్, వ్యాలర్గ్రో కంపెనీ జి మురళీ, కృష్ణరాజు టిఎస్ఎం, వి సతీష్ టిఎస్ఎం, ఎలీట్ సీడ్స్ రీజనల్ మేనేజర్ శ్రీనివాస్, నవీన్, జానకి, రాములు, గ్రామం రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మహారాజా క్షేత్ర ప్రదర్శనకి మండలం ఈరోజు మన ఎలైట్ సీడ్స్ వారి మహారాజా 75 రోజులు ముఖ్యంగా ఎలైట్ సీడ్స్ రైతులకి మంచి విత్తనాలని అందిస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ విత్తనాలన్నీ మనకు రూపశ్రీ ట్రేడర్స్ నల్గొండలో క్వాలిటీ విత్తనాలు ఎలైట్ సీడ్స్. ఈ ఎలైట్ సీడ్స్ వారి మహారాజాన్ని ముఖ్యంగా సాగులో తేనెటీగలని అధికంగా వచ్చేటట్టు చేసుకోవాలి. పుచ్చకాయలో మెయిన్గా చూసుకోవాల్సిన విషయం ఏంటంటే తేనెటీగలు. ఏదైతే మన ఫ్లవర్ స్టేజ్ ఉంటుందో, ఏదైతే 7వ కడుపు మీద మనకు మేల్ ఫ్లవర్స్ అండ్ ఫీమేల్ ఫ్లవర్స్ వస్తాయి. ఫీమేల్ ఫ్లవర్స్ ఎక్కువ వచ్చి మేల్ ఫ్లవర్స్ అప్పుడే కాయ సెట్టింగ్ అవుతుంది. కాయ సెట్టింగ్ టైంలో తేనెటీగలు అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ తేనెటీగలని ఏ విధంగా మనం కాపాడుకోవాలి. ఆ టైంలో ఆ 10 రోజులలో మనం ఎటువంటి స్ప్రేలు, గట్టి మందులు కొట్టకుండా ముందే ఒక గట్టి మందు కొట్టేసి ఒక 10 రోజులు మందులు కొట్టకుండా ఈ వాటర్ మిలన్ చేనులలో చీమలు, తేనెటీగలకి వస్తేనే ఖచ్చితంగా క్రాప్ అనేది సెట్ అవుతుంది. మనం మందులన్నీ భారీ మందులు కొడతాం, కానీ దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే తేనెటీగలు ఎట్లయినా వచ్చేటట్టు చేసి సెట్టింగ్ అయితే మ్యాక్సిమం 20 టన్నుల వరకు కూడా దిగుబడి మేరకు అవకాశం ఉంటుంది. మా ఎలైట్ సీడ్ నుంచి మిర్చి పంట పైన కూడా మిర్చి 2.4 ఒకటి అవైలబుల్ ఉంటుంది. 2.4 సెగ్మెంట్ మొదటి కాపు ఎలా వస్తుంది, ఫస్ట్ కటింగ్, 3వ కటింగ్ కూడా మీకు సైజ్ అన్నది దగ్గర కనిపించేది. బాటిల్ కలర్, తక్కువ బాటిల్ కలరే ఉంటుంది. మళ్ళీ దిగుబడి కానీ వైరస్గా కానీ అధికంగా తట్టుకొని అధిక దిగుబడి ఇస్తాయి. అదే ఈ 2 రకాలు 214 ఒకటి ప్లస్ 1317 కూడా మనకు రూపశ్రీ ట్రేడర్స్ నల్గొండలో కూడా ఈ సెగ్మెంట్లో కూడా మీకు మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకు నల్గొండ దగ్గర ఎక్కువ మంది మీడియం సెగ్మెంట్ కూడా వేస్తున్నారు. వైరస్ చేస్తామంటే రాడీ ఫామ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే ఏ పంటకైనా సరే వేరు వ్యవస్థ అనేది బాగా డెవలప్ చేస్తామండి. ఇది డ్రిప్లో వదులుకోవచ్చు, లేకపోతే డ్రెంచింగ్ ద్వారా వాడచ్చు. రామాంజన అదే వాడండి, డ్రిప్లో వాడండి. ఇది మీరు మిర్చికే వాడచ్చు, అనేది బాగా డెవలప్ అవుతుంది. వేరే డెవలప్ అయ్యి మీరు చావు మొక్కలు ఉంటాయి కదా, చావు మొక్కలు అనేది తక్కువ తగ్గుతాయి అనమాట ఇది వేయడం వల్ల. మీరు ఇప్పుడు మిరపేస్తారు కదా, మీరు నర్సరీకి ఇస్తారా, మీరు పోసుకుంటారు నాట్లు? కొంతమంది పోసుకుంటారు కదా, మీరు నర్సరీకి ఇవ్వండి, లేకపోతే మీరు నాట్లు పోసుకోండి. ఏది చేసినా విత్తనం పెట్టినా 12వ రోజు పైన ఇది 1 లీటర్కి వచ్చేసరికి 1 ml చొప్పున కలిపి మన రోజ్ క్యాన్ ఉంటుంది కదా, షవర్ క్యాన్తో కానీ, లేదంటే మీకు ఇంకా ఏదైనా నీటిపారుదల మార్గం ఉంటే దాని ద్వారా కానీ నార్మల్లోంచే దీన్ని మొదలు పెట్టుకోవాలి. నార్మల్లోనే రాడీ ఫామ్ వాడితే ఏంటంటే కాడ బలంగా దృఢంగా వస్తుంది. తర్వాత పీచ్ వేర్ అనేది ఫుల్గా డెవలప్ అవుతుంది. మనము ఇప్పుడు మీ చుట్టుపక్కల ఒక 7 నర్సరీలు విజిట్ చేసినాం, లాస్ట్ ఇయర్ వాడిచ్చినాం. తర్వాత వచ్చేసి ఖమ్మం జిల్లాలో వాడిచ్చినాం, వరంగల్ డిస్టిక్లో వాడినాం. ఎక్కడైతే నర్సరీలు ఉన్నాయి, లేదంటే రైతులు బెడ్ల మీద పోసుకునేది, సో దానికి ప్రతి ఒక్కరు ఏంటంటే మీరు బేస్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండాలి. ఫౌండేషన్ స్ట్రాంగ్ అంటే ఏంటంటే వేరు వ్యవస్థ దృఢంగా రావాలి. దృఢంగా రావాలంటే ఈ రెడీ ఫామ్ తోనే వేరు వ్యవస్థ దృఢంగా వస్తుంది.
దీనికి వేరే కాంపిటీషన్ లేదు, ఇది ఇంకో దానికి కూడా పోటీ రాదు. సో మీరు ఖచ్చితంగా వేరు వ్యవస్థ, అది నార్మల్లో కానీ ప్రధాన పొలంలో కానీ వేరు వ్యవస్థ బాగా రావాలంటే దానికి ఒకటే సొల్యూషన్ రెడీ ఫామ్. డ్రించింగ్ అయినా, డ్రిప్ అయినా, లేదంటే రోజ్ క్యాన్తో పోసుకునేదైనా, లేదు కుదిరితే అట్లా చేసిండు. సందులు వేసిండు, బొత్తాయి తోటలో సందులు. అదే తోట కనుక దానికి కొత్త ప్రాణం ఉండి బాగయ్యే స్టేజ్ లో మేము ఆయన నెంబర్ ఇస్తే ఈయన విజిట్ చేస్తాడు. అది బాగయ్యే స్టేజ్ లో ఉంది. అది ఎందుకంటే పుచ్చ తోట పోతుందంటే 3 రకాలు ఉంటది. ఫస్ట్ కొమ్మ పగుళ్ళు వచ్చేసి ఒకటి పోతుంది, 2 డౌనీ తెగులు వచ్చి పోతుంది, 3 విల్ట్ వస్తుంది. ఆ విల్ట్ ఏంది అంటే మేము చెప్పిన ప్రకారం కాకుండా ఒక్కోసారి ఇప్పుడు నువ్వే రైతువి, నేను దారిలో పోతుంటా ఈ ఎండాకాలంలో, ఏందంకా నా నీళ్లు పెట్టంటే చక్కగా నువ్వు వాడుని కొంచెం పెంచంట, నాదేం పోతుంది ఒక మాటే కదా, వేసిపోతా అమ్మ పక్కన అయితే ఇట్లా అన్నాడే పెంచుతావు, నువ్వు సడన్ గా ఆ రోజు 2 గంటలు పెంచుతావు. వాటర్ కూడా మంచిగా ఉన్నాయి చెప్తున్నా నువ్వు, అదేం జరుగుతుందో వాటర్ మంచిగా ఉండటం కాదు. పుచ్చకి నువ్వు గ్లాస్ నీళ్ళు ఇవాళ దాపుతుంటే రేపు గ్లాస్ మీద ఇంకొక చిన్న మూత పెంచాలా, అట్లా రేపు 2 గ్లాసులు దాపినావు అనుకో వీళ్ళతో ఎత్తిపోతుంది. ఇది మేజర్ గా వాటర్ మేనేజ్మెంట్, నీటి యాజమాన్యం పుచ్చ సాగులో 100కి 200%. నువ్వు ఎంత మందులు వాడినా లేదు, ఒకే రోజే 1 గంట నుంచి 4 గంటలు నీళ్ళు ఇచ్చినావా ఎవరు ఏం చేయలేం, విల్ట్ అయిపోతుంది. విల్ట్ అయిపోవడం అంటే ఏం లేదు.